మంగళగ్రహం ఎర్రగ్రహం. మంగళగ్రహం సూర్యుని నుంచి మూడవ గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వల్ల దీనిని ఎర్రగ్రహం అని పిలుస్తారు. మంగళగ్రహం ఉపరితలంపై ఉన్న ఇనుము ఆక్సైడ్, తుప్పు కారణంగా ఇది ఎరుపు రంగులో మెరుస్తుంది. రాత్రి ఆకాశంలో ఇది ఒక ప్రకాశవంతమైన ఎర్ర నక్షత్రంలా కనిపిస్తుంది. మంగళగ్రహం భూమి కంటే చిన్నదైనప్పటికీ భూమిలా కనిపించే చాలా లక్షణాలున్నాయి. పర్వతాలు, లోయలు, ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కప్పులు మరియు ఋతువులు కూడా ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు మంగళగ్రహంపై ఎంతో ఆసక్తితో పరిశోధనలు చేస్తున్నారు. ఉపరితలం మరియు భౌగోళిక లక్షణాలు. మంగళగ్రహం ఉపరితలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఒలంపస్ మాన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం ఉంది. ఇది భూమిపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఎత్తుగా ఉంటుంది. అలాగే వాలెస్ మ్యారినారిస్ అనే భారీ లోయ ఉంది. ఇది భూమిపై ఉన్న గ్రాండ్ క్యాన్యన్ కంటే చాలా పెద్దది. మంగళగ్రహంపై ఎక్కువగా పొడి, ధూళి ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ భారీ ధూళి తుఫాన్లు వచ్చి మొత్తం గ్రహాన్ని కప్పేస్తాయి. చాలా సంవత్సరాల క్రితం మంగళగ్రహంపై నదులు, సరస్సులు, సముద్రాలు కూడా ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణం మరియు వాతావరణ పరిస్థితులు. మంగళగ్రహానికి చాలా సన్నని వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, కొద్దిగా నైట్రోజన్ మరియు ఆర్గానుంటాయి. వాతావరణం పలుచగా ఉండడం వల్ల మంగళగ్రహం వేడిని నిలుపుకోలేకపోతుంది. అందుకే ఇది చాలా చల్లని గ్రహం. మంగళగ్రహంలో సగటు ఉష్ణోగ్రత సుమారు -60°C ఉంటుంది. పగటి సమయంలో సమతల ప్రాంతాల్లో కొంత వేడి ఉండొచ్చు, కాని రాత్రి మరియు ధ్రువ ప్రాంతాల్లో చాలా చలి ఉంటుంది. భూమిలాగే మంగళగ్రహానికి కూడా ఋతువులుంటాయి, కాని ఒక్కో ఋతువు ఎక్కువ రోజులుంటుంది. మంగళగ్రహం చంద్రులు. మంగళగ్రహానికి ఫోబోస్ మరియు డీమోస్ అనే 2 చిన్న చంద్రులున్నాయి. ఇవి ఆకారంలో సమానంగా ఉండవు, చిన్న రాళ్ల మాదిరిగా ఉంటాయి. ఇవి గ్రహశకలాల నుండి పట్టుబడ్డవని లేదా మంగళగ్రహం చుట్టూ ఏర్పడిన ధూళి నుంచి తయారయ్యాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జీవం ఉన్నదా? అంతరిక్ష పరిశోధనలు. మంగళగ్రహం మీద అనేక అంతరిక్ష నౌకలు, రోవర్లు పరిశోధనలు చేస్తున్నాయి. క్యూరియాసిటీ, పర్సివియరెన్స్ వంటి రోవర్లు అక్కడి మట్టి, రాళ్ళు పరిశీలిస్తూ పూర్వకాలంలో జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాయి. ఒకప్పుడు మంగళగ్రహంపై నీరు ఉండడం వల్ల అక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. భవిష్యత్తులో మంగళగ్రహానికి మనుషులను పంపే ప్రణాళికలు కూడా ఉన్నాయి. మంగళగ్రహం ఎందుకు ముఖ్యమైనది? మంగళగ్రహం ద్వారా మనం తెలుసుకోగలిగేది: గ్రహాలు ఎలా మారతాయి, భూమి వెలుపల జీవం ఉండే అవకాశం ఉందా, భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి. అందుకే మంగళగ్రహం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అంతరిక్ష ప్రేమికులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్.